వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీకు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా పెద్దమండ మండలం పాపేపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఒక రోడ్డు మార్గంలో ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది. ఏ యాక్సిడెంట్ లో ఒక కారు ఒక బైక్ అయితే యాక్సిడెంట్ చేయడం అయితే జరిగింది. అలాగే ఒక చిన్న పిల్లోడు అయితే యాక్సిడెంట్ అయ్యి మదనపల్లి హాస్పిటల్ కు తరలించడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఛత్రగాతులను ఒకసారి చూసి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగింది? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము ఇరుపాచుపురం విన్నాం సార్. ఇరుపాచుపురం వింటే మా మాకు బాగాలేక రాత్రి వినాము. రాత్రి ఇప్పుడు వస్తాము సార్. ఇరుపాచుపురం ముసలాడు కానీ ఆడే దూరేసినాడు కారులో. మేము కారులో వస్తా అంటే మీరు కారులో వస్తున్నారా? మేము కారులో వస్తా అంటే చిన్న బండోడు వచ్చి దూరేసినాడు, గుద్దేసినాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మాకు తెలియదు సార్. మాకు తెలియదు. వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగిందా? వాళ్ళకి జరిగింది. అంబులెన్స్లు పిలుచుకొని వైరాపిలోనే నేను చూడాలి. అంబులెన్స్లు వచ్చింది చూసిన. అంబులెన్స్లు పిలుచుకొని విన్నారు. కార్లో ఎంతమంది ఉన్నారమ్మా? మేము 4 ఉన్నాము. మా ఇంటి అయినా, మా కొడుకు, మా మామ, పెద్ద ఆయన పేషెంట్. రాత్రి వినాము. రాత్రి 12 గంటలకు వినాము. మేము ఇప్పుడు వచ్చినాము సార్. పావేపల్లి క్రాసు, పెద్దమండం మండలము, పావేపల్లి గ్రామము. ఏం జరిగింది? పెద్ద ఎత్తున యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అయింది సార్. R&B వాళ్ళు రోడ్లు విస్తీర్ణం చేయక పెద్దమండం నుంచి గాల్వీడు వరకు విపరీతమైన క్రాసులు ఉన్నాయి. దాన్ని పై అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. గాల్వీడు పెద్దమండం గాల్వీడు నుంచి ఎంత అద్మానంగా ఉన్నాయంటే అంత అద్మానంగా ఉన్నాయి. మాకు మినిస్టర్లు ఉన్నా కూడా పట్టించుకోవడం లేదు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు, ఎవరు ఏం లేదు. ఇలాంటి చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇదే ప్లేస్ లోనే ఎన్నో జరిగినాయి. దీని గురించి పై అధికారులు ఎవరు ఏమి పట్టించుకోవడం లేదు. మెయిన్ రోడ్డు విస్తరణ చాలా ముఖ్యం. క్రాసులు స్ట్రైట్ గా చేయాల్సిందిగా కోరుతున్నాం. సార్, మేము మా గ్రాండ్ ఫాదర్ కి హెల్త్ బాగలేక మేము హాస్పిటల్ నుంచి వస్తున్నాము. ఓకే, మేము ఇట్లా మా డైరెక్షన్ లో మేము వస్తున్నాము. అతను ఇద్దరు పిల్లలు వచ్చేసి ర్యాష్ డ్రైవింగ్ తో మాకు ఆపోజిట్ వచ్చారు. నేను చక్కగా నేను సైడ్ కి మూవ్ చేశాను. వాళ్ళు మా బండి హిట్ చేయడం వల్ల ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నారు. చూడండి మీరే. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము హాస్పిటల్ నుంచి వస్తున్నాము. పావేపల్లి గ్రామం పంచాయతీ ఇది. రోడ్లు ఇది క్రాస్ లో ఎన్నో యాక్సిడెంట్ కు దారి తీస్తుంది. బైక్ రాని, బస్సు రాని, దిగేదానికి సైడ్ కూడా లేదు. సింగిల్ రోడ్ అయిన దాని వల్ల ఎన్నో యాక్సిడెంట్ జరుగుతాయి. దయచేసి అధికారులు గాని, ప్రభుత్వ అధికారులు గాని ఎవరైనా గానీ దీన్ని తీసుకొని స్పందించి దీన్ని మంచి చేయాల్సిందిగా కోరుకుంటున్నాము.